బెలిక్ అనే ఒక మిషనరీ స్టోరీ. ఉజ్బెకిస్తాన్ అనుకుంటా ఆ ప్రాంతాల్లో పుట్టిన విక్టర్ బెలిక్ అనే ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు ఒక గొప్ప, ఆ దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబంలో పుడతాడండి. ఆ సంపన్న కుటుంబంలో పుట్టిన తర్వాత ఒకరోజు వాళ్ళ నాన్నగారు, ఆయన దేవుడు ఫెరోజ్ అనమాట, ఆయన ఫెరోజ్ బెలిక్. ఆ ఫెరోజ్ బెలిక్ యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకుంటాడు. అతను ఒక కమ్యూనిస్ట్. ఆ దేశమంతా అప్పట్లో కమ్యూనిస్ట్ దేశం. కమ్యూనిస్ట్ అంటే దేవుడు లేడు, దేవుడే లేడు అనేవాళ్ళు అన్నమాట. ఆయన ఒక రోజు తన ఇంటికి వచ్చి చెప్తాడు, నేను ఒక దేవుడిని తెలుసుకున్నానంటే. ఆయన భార్య ఈ విక్టర్ వాళ్ళ చిన్ని తమ్ముడు ఆశ్చర్యపోతారనమాట. మనం అసలు దేవుడే లేరంటాం కదా, మీరేంటి దేవుడు ఎవరు ఉన్నారంటారంటే, లేదు లేదు దేవుడు ఉన్నాడు, ఈ ప్రపంచాలను ఏలుతున్న ఒక అధినేత ఉన్నాడు, మన జీవితానికి ఒక పరమార్థం ఇచ్చే ఒక మహా తండ్రి ఉన్నాడు అని చెప్తాడనమాట. ఈ విక్టర్ బెలిక్ వీళ్ళు అడుగుతారనమాట తన కుటుంబం, ఎవరు ఆయన అంటే యేసు ప్రభు దేవుడు అని చెప్తారు. వీళ్ళ కుటుంబం దేవుని కొరకు ఎలా నలగబడ్డారో తెలుసా అండి. ఇతను ఇంత గొప్ప ధనవంతుడై ఉండి యేసయ్యని తెలుసుకున్నాడు అనుకోగానే దేశమంతా టక ఆ వార్త పాకిపోతుందండి. ఏంటి, అతను యేసుప్రభుని నమ్ముకున్నాడా? మనం కమ్యూనిస్ట్ దేశం కదా అని, అంటే మన ఇండియాని బ్రిటిషర్లు కొన్ని సంవత్సరాలు వచ్చి ఎలా పరిపాలించారో ఆ దేశాన్ని కూడా కమ్యూనిస్టులు అప్పుడు అలా పరిపాలిస్తున్నారు. వాళ్ళందరూ అప్పుడు బానిసత్వంలో ఉన్నారు. అందరూ అతన్ని అడుగుతారు, నువ్వు యేసుప్రభుని వదిలేస్తావా, చస్తావా, నీ ఆస్తంతా పోగొట్టుకుంటావంటే అతను అంటాడు కదా, నాకున్నదంతా ఆయనకి ఇచ్చిన ఆయన రుణం తీర్చగలనా? నాకున్నదంతా ఆయనకి ఇచ్చేసిన ఆయన రుణం నేను తీర్చగలనా? నా కొరకు ప్రాణం పెట్టిన దేవునికి నిష్ప్రయోజకుడి ప్రాణం ఇవ్వలేనా అంటాడంట. అతన్ని అందరూ చూస్తుండగానే చంపేస్తారండి. అతని భార్య, అతని 2 కుమారులు ఎక్కడో ఒక మూలన దాక్కుని ఉంటారండి. కొన్ని రోజులకి సైనికులు తమ బిడ్డలిద్దరూ బయటకు ఎక్కడికో వెళ్ళినప్పుడు ఆమె భార్య దగ్గరికి వచ్చి అడుగుతారు, నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటావా లేదా అవమానపరిచి నిన్ను చంపేయమంటావా అంటే, నేను నమ్ముకుంటాను, నేను ఆయన్నే నమ్ముకుంటా, పట్టు వదలకుండా నా ప్రాణం ఉన్నంత వరకు ఆయన్నే ఆరాధిస్తానందంట. ప్రాణం తీసే వాళ్ళు ఎదురుగా ఉన్నా, చావే ఎదురుగా వచ్చి నిలబడిన దేవుని కొరకు నేను వెనుదిరగను అన్నదంటండి. ఆమెని భయంకరమైన అవమానంతో చంపేశారు. పరుగున అప్పటికి విక్టర్ వయసు 8 సంవత్సరాలు, తన తమ్మునికి 5 లేక 6 సంవత్సరాలు. 2 పసిబిడ్డలండి. వాళ్ళ అమ్మని అలా చూసి తట్టుకోలేకపోయారంట. ఎవరో వచ్చి ఏదో ఆమెకి కావాల్సిన ఫ్యూనరల్ అంతా చేసేసారు. ఆ తర్వాత ఒక రోజు తన తమ్ముడు 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు చిన్న బిడ్డ అండి, ఎంత అద్భుతంగా పెంచారంటే వాళ్ళ అమ్మ నాన్న ప్యాంప్లెట్స్ తీసుకుని, మనకి దేవుని గురించి చెప్పాలంటే భయం, దేవా నీ కొరకు నేను బతికేస్తాను దేవా అంటావు, ఒక్కరికి కూడా దేవుని గురించి ధైర్యంగా చెప్పలేం. ఈ 6 ఏళ్ల బిడ్డ అంత కరుడు గట్టిన వాళ్ళ అమ్మ నాన్నని చంపిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుని నమ్ముకోండి అంకుల్ అని ప్యాంప్లెట్ ఇచ్చాడంట. ఆ బిడ్డని లైట్ ల్యాంతర్కి ఉరేసి చంపేశారండి. చిన్న బిడ్డని వారం వ్యవధిలో అమ్మ నాన్న తోబుట్టువు 3 కళ్ళ ముందు చచ్చిపోయారండి. ఆ బిడ్డ, ఆ 8 ఏళ్ల విక్టర్ పరిస్థితి ఎలా ఉంటుంది? మనమైతే ఏమంటాం తెలుసా, ఈ యేసయ్యని నమ్ముకున్న తర్వాతే నా ఫ్యామిలీ ఇలా అయిపోయింది, ఈ యేసయ్యని నమ్ముకున్న తర్వాతే మా మమ్మీ డాడీ నాకు దూరం అయ్యారు, మా తమ్ముడు చచ్చిపోయాడు అంట. ఈయనేమన్నాడు తెలుసా, ఈ అబ్బాయి అనుకున్నాడంటే 8 ఏళ్ళ అబ్బాయి, అసలు యేసయ్య కొరకు మా డాడీ మా మమ్మీ మా తమ్ముడు ప్రాణం పెట్టేశారంటే ఈయన ఇంకెంత గొప్ప దేవుడో అనుకున్నాడంట. అంత చిన్నోడు ఎంత గొప్ప దేవుడు అంటే, వాళ్ళ అమ్మగారు ఒక మాట అన్నారంటండి చనిపోయే ముందు, ఏమైనా ఏదైపోతున్నా యేసయ్యని వదలకు నాన్న, యేసయ్యని మాత్రం వదలకు నాన్న, ఆయనకిచ్చినంత విలువ భూమి మీద దేనికి ఇవ్వవు కానీ చేపట్టుకుని చెప్తుందంట, నీ ప్రాణము కూడా అంత విలువ ఇవ్వకే అంటదంట ఆమె. విక్టర్ బెలిక్ అతని స్థితిని చూసిన తర్వాత వాళ్ళ నాన్నగారి స్నేహితుడు ఒక చర్చ్ ఫాదర్ ఆ అబ్బాయిని దత్తత తీసుకుని పెంచి ఇక్కడుంటే కరెక్ట్ కాదు అని అమెరికా దేశం పంపిస్తాడంట. అమెరికాలో మాస్టర్స్ చేసిన తర్వాత ఆ 22-23 సంవత్సరాల ఆ అబ్బాయికి దేవుడు ఒకరోజు న్యూస్ పేపర్లో తన దేశంలో జరుగుతున్న విషయాలన్నీ చూస్తాడంట. అప్పుడు అనుకుంటాడంట,
నేను ఇక్కడ ఇంత సంతోషంగా ఉన్నాను, నా దేశ ప్రజలు అక్కడ మగ్గిపోతున్నారు. నేను వెళ్ళి వాళ్ళ కొరకు యుద్ధాలు ఏమీ చేయలేను, వెళ్ళి నేను వాళ్ళ కొరకు యేసుని ప్రకటిస్తా. వాళ్ళు చచ్చిపోయినా పర్లేదు, పరలోక రాజ్యంలో శాశ్వత కాలం ఉంటారు అని ఆ దేశానికి వెళ్తాడంటండి. మనమైతే మన దేశంలో ఇలాంటివి జరుగుతున్నాయి, మన దేశంలో ఇలాంటి సంభవాలు జరుగుతున్నాయి అని అంటే ఎంత దూరం పరిగెత్తేద్దామా అనుకుంటాం, ఎంత లోపల దాక్కుందామా అనుకుంటాం. దేవుణ్ణి మేము యేసుప్రభుని నమ్ముకోలేదండి అని ఎలా చెప్దామా, ఎప్పుడు చెప్దామా అని చూస్తాం. ఈ విక్టర్ ప్రశాంతంగా బతుకుతున్న జీవితాన్ని కాదు అనుకొని తన దేశం కొరకు మళ్ళీ వెళ్తాడండి. వెళ్ళగానే ఎవరిని కలవడంట. ఎయిర్పోర్ట్ బయటికి రావడం, సువార్త చేయడం మొదలు పెడతాడంట అండి. సువార్త చేస్తూ ఉండగా కొన్ని రోజులకి, కొన్ని వారాలకే అక్కడున్న సైనికులు అతన్ని రోడ్డమ్మట ఈడ్చుకుంటూ వెళ్ళిపోతారంట. మీకు తెలుసా, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 24 సంవత్సరాలు చిత్రహింసలు పెడతారు విక్టర్ బెలిక్ని. ఎంతో తెలుసా, అతని శరీరంలో ఉన్న ప్రతి భాగము నలపబడిపోయిందంట. ప్రతి భాగము, ఆ నడినెత్తి నుంచి అరికాలి వరకు ప్రతి పార్ట్ని కూడా శారీరకంగా హింసించేశారంటండి. ఎంత అంటే అతని దగ్గర వస్తున్న ఆ రక్తానికి ఈగలు, పురుగులు చేరిపోయి అంత హింసించారంట. అతను పుట్టింది ఒక సంపన్నుల కుటుంబంలో అండి, పుట్టింది ఒక సంపన్నుల కుటుంబంలో. అమ్మ, నాన్న, తమ్ముడు వీళ్ళందరూ చచ్చగా కూడా నీకు బుద్ధి రాదా అని అన్న ఏమీ అనలేదంట. 24 సంవత్సరాలు అయిపోయింది. అతన్ని ఇంక అందరూ అనుకున్నారంట, వీడింతే, వీడికి మతి భ్రమించింది, ఎంత చెప్పినా విండు, యేసు ప్రభుని వదిలేరా అని 24 సంవత్సరాలుగా రోజు అడిగి మేము విసిగిపోయాం, మేము ముసలోళ్ళం కూడా అయిపోయాం వీడిని హింసించి. వీడిని ఇంకా బయట పంపండి, వీడిని చంపకపోయినా ఒకటే, వీడి ఇంకా చచ్చిన శవంలా, బతికున్న శవం లాంటి వాడు అని బయటికి గెంటేస్తారంట. ఆయనకి ఎంతో ఇష్టమైన బిల్లీ గ్రహం గారి మీటింగ్ జరుగుతుందంట. ఆ మీటింగ్లో, ఆ పాస్టర్ కాన్ఫరెన్స్లో ముందు లైన్లో కూర్చుంటే పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి బిల్లీ గ్రహం గారు విక్టర్ బెలిక్ని వేదిక మీదకు పిలుస్తారంట. పిలిచి అడుగుతారంట, అసలు మంచు కరగని ఆ ప్రాంతంలో, మంచులో అంత కరుగుడు కట్టిన అంత బండలాంటి మనుషుల మధ్యలో 24 సంవత్సరాల చిత్రహింసని ఎలా తాళగలిగావు విక్టర్ అంటే, అప్పుడు బెలిహిన్ గారు అంటారంట, అప్పుడు విక్టర్ గారు అంటారంట బిల్లీ గ్రహం గారితో, అయ్యా, నాలో మండుచున్న దేవుని ప్రేమ, కల్వరిలో కార్చిన ఆయన రక్తము నాలో మంటని రేపిందయ్యా. అది ఆ మంచుని కరగదీసిందేమో కానీ నాలో యేసు ప్రేమను కరగనివ్వలేదయ్యా. అది ఆ మంచును కరగదీసిందేమో కానీ నాలో ఉన్న క్రీస్తు ప్రేమను రెండంతలు మండిస్తూనే ఉందయ్యా. హల్లెలూయా. 24 సంవత్సరాలు హింస కదా, ఏమైంది అంటే అతను చెప్పాడంట, నన్ను హింసించడానికి 20 మంది సైనికుల్ని పెట్టారు అదే ప్రభుత్వం. ఆ 20 మంది ఈరోజు యేసు కొరకు బ్రతుకుతున్నాడయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను హింసించిన 20 మంది రక్షించబడ్డారయ్యా. హల్లెలూయా. ఏం జీవితం అండి. సరే, ఇంకా బలహీనమైపోయాడు, రక్తం లేదు ఒంట్లో, నీరసించిపోయాడని ఏదో బతుకుతాడులే ఏ గుడిసెలోనో అంటే ఏం చేశాడు తెలిసి ఇతను అప్పటికి కూడా దేవుని సేవ చేశాడంటండి. హల్లెలూయా. అప్పటికి కూడా దేవుని సేవ దేకుతూ దేవుని సేవ చేశాడంటండి. అతన్ని తీసుకుపోయి ఇడికిలా బుద్ధి రాదు అని మనుషులు లేని మృగాలు ఉండే ఒక ఐలాండ్లో, ఒక ద్వీపంలో 10 సంవత్సరాలు పాడేశారంట. వారానికి 1 పూటే అతనికి, వారంలో 1 పూట భోజనం. ఆకులు తినేవాడు, మట్టిని తినేవాడు, గడ్డిని తినేవాడు. ఆ పశువులు తప్ప నా అన్నవారు అక్కడ ఎవరికి అతను లేరు, అతనికి ఎవరు అక్కడ తోడు లేరంటండి. అయితే ఒక సైనికుడు, 6.5 అడుగులు ఎత్తున్న సైనికుడు, వారానికి ఒకసారి అతనికి పడవలో వచ్చి భోజనం పెట్టే సైనికుడు అంటాడంట, నీకు సిగ్గు లేదా? నువ్వు ఎలాంటి కుటుంబంలో పుట్టావు? మీ వంశం ఎంత గొప్పది? ఆ ఎవరో పరాయి దేవుడు కోసం ఇంత చేస్తున్నావా అంటే అతను అన్నాడంట, ఏమైందయ్యా, నాకు హ్యాపీగానే ఉన్నాను కదా, ఆయన సృష్టిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను అన్నాడంట.
నువ్వు ఇంత హింసలో కూడా ఇంత నవ్వుతే ఎలా మాట్లాడతావురా బాబు అని అడిగాడంట అతను. ఇప్పుడు చెప్పాడంట, నాకు బైబిల్లో చిన్న యోహాను గారు అంటే ప్రకటన గ్రంథ ధ్యానము, ఆ ప్రకటన గ్రంథ దర్శనం పొందుకున్న యోహాను గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఆ టైంలో పద్మాసు దీపంలో అతని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందా అని నేను చాలాసార్లు ఆలోచించేవాడిని. అందుకనేమో బహుశా దేవుడు నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు అన్నాడంట. అప్పుడు అతను అన్నాడంట, నీకెంత చెప్పినా నీకు బుద్ధి రాదు, ఇలానే ఉంటావు అన్నాడంట. కొన్ని రోజుల తర్వాత వారానికి వచ్చి అతను 3 రోజులకు ఒకసారి రావడం మొదలుపెట్టాడంట, 2 రోజులకు ఒకసారి రావడం మొదలుపెట్టాడంట. తర్వాత వారమంతా ఇతనితోనే ఉండేవాడంట. ఏంటి అంటే ఇతను దేవుని గురించి చెప్పడం, అతను రక్షించబడ్డం. మీకు తెలుసా, విక్టర్ బెలిక్ మృతి నొందిన తర్వాత అతను విడిచిపెట్టిన సేవని ఈ సైనికులందరూ చేశారండి. హల్లెలూయా. అతను విడనాడి వెళ్ళిన ఆ పరిచర్యని వాళ్ళందరూ చేశారండి. క్రీస్తు కొరకు చాలా ఆత్మల్ని వారు సంపాదించగలిగారండి. హల్లెలూయా. జీవితం అంటే ఇలా ఉండాలి, యేసు కొరకు బ్రతకడం అంటే ఇలా ఉండాలి. కుటుంబం అంతా హతసాక్షులైపోయారండి దేవుని కొరకు. కుటుంబం అంతా హతసాక్షులైపోయారు. ఒకటే మాట, యేసు కొరకు బ్రతకాలి అన్నదే వాళ్ళ ఆశ, యేసు కొరకు మండాలి అన్నదే వాళ్ళ ఆశ, యేసు కొరకు రగలాలి, అనేక మందిని రగిలించాలి అన్నదే వాళ్ళ ఆశ. అలానే బతికారండి, బతికి చూపించారండి. అతని జీవితంలో ఏముందంటే ఏమీ లేదు, యేసు కొరకు బతకడం తప్ప. 24 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. చిన్నప్పుడే అమ్మని నాన్నని తమ్ముడిని హతసాక్షులు అవడం చూశాడు. ఏదో దేశంలోకి వెళ్ళి చదువుకున్నాడు. మళ్ళా 10 సంవత్సరాలు ఏదో ద్వీపంలో దేవుని కొరకు ఆ బానిసత్వంలో మగ్గాడు. నువ్వు నేను ఏం చేస్తున్నాం? ఇంత వెసులుబాటు ఉన్నా, ఇంత స్వతంత్రంగా దేవుని కొరకు బ్రతికే అవకాశమునా, నీ చేతిలో ఇంత టెక్నాలజీ ఉన్నా రోజుకొక్కరికన్నా దేవుని పరిచయం చేయగలుగుతున్నావా? సరే, దేవుని పరిచయం చేయట్లే, కనీసం ఆయన ఇచ్చిన ఆ రక్షణను, ఆ పరిశుద్ధతను, ఆ పవిత్రతనన్నా కాపాడుకోగలుగుతున్నామా అండి మనము? జాగ్రత్త, జాగ్రత్త. డాక్టర్ బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమాన్యుయల్ హీలింగ్ హోమ్ మినిస్ట్రీస్, 2nd Street, గాంధీనగర్, నిడదవోల్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. Our PIN code 534301. Our email ID melukolupuswaramu@gmail.com. Our cell number 7675988768. మా చిరునామా డాక్టర్ బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమ్మానుయేలు స్వస్థత గృహ పరిచర్యలు, గాంధీనగర్ 2వ వీధి, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్ కోడ్ 534301. మా ఇమెయిల్ ఐడి melukolupuswaramu@gmail.com. మా సెల్ నెంబర్ 767598887668.